ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తుతం మల్టీవర్స్ ట్రెండ్ ని ఫాలో అవుతోంది. హాలీవుడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండియన్ మూవీ మేకర్స్ సినిమాటిక్ యూనివర్స్ ని అనుసరిస్తున్నారు. ఖైదీ చిత్రంతో మల్టీవర్స్ ని మొదలెట్టారు లోకేష్ కనకరాజ్. దానిని విక్రమ్ చిత్రంతో కొనసాగించాడు. కమల్ నటించిన విక్రమ్, కార్తీ నటించిన ఢిల్లీ, సూర్య నటించిన రోలెక్స్ పాత్రల్ని కొనసాగిస్తూ ఖైదీ 2, విక్రమ్ 2 ని తెరకెక్కించబోతున్నాడు లోకేష్ కనకరాజ్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2తో మల్టీవర్స్ ని సక్సెస్ఫుల్ గా అందించాడు ప్రశాంత్ నీల్. సలార్ చిత్రం కూడా వీటికి కొనసాగింపేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో రూపొందించే చిత్రాన్ని కూడా మల్టీవర్స్ లో భాగంగా అందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ శైలేష్ కోలను హిట్ ది ఫస్ట్ కేస్ కి కొనసాగింపుగా హిట్ ది సెకండ్ కేస్ ని అందించాడు. తాజాగా హిట్ ది థర్డ్ కేసుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దక్షిణాది దర్శకులు ఇలా మల్టీవర్స్ ట్రెండ్ ని అందిపుచ్చుకోవడంతో ఉత్తరాదిలో బాలీవుడ్ కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినీ ప్రియుల్ని అలరించింది. ఈ చిత్రానికి మల్టీవర్స్ గా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వేలం వేరిగా మల్టీవర్స్ ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు. మరి ఈ ట్రెండ్ కాసుల పంట పండిస్తుందో లేదో భవిష్యత్తులో తేలబోతోంది.